BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రాజరాజా నటరాజా, ఇంతవరకు అక్కడ ఇప్పుడు ఇక్కడ. నటరాజా స్వామి స్వామి నటరాజా, నువ్వు ఇక్కడ వెలిసావా? ఏమిటయ్యా నీ లీలలు? అన్నా, కలెక్టర్ గారు వస్తున్నారు. ఇదేమిటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పట్టాలిద్దామని నేను వస్తే దేవుడు కూడా పట్టా కోసం వచ్చాడులేండి. ఆపండి మీ అపహాస. దేవుడు ఎక్కడికైనా వస్తాడు, ఎక్కడైనా ఉంటాడు. కానీ అంటూ అంటూ అని మడిగట్టుకొని కూర్చునే మీలాంటి వాళ్ళు కొన్ని చోట్లకే వస్తారు, కొన్ని చోట్లే ఉండగలరు. దేవుడు ఎక్కడుంటే అక్కడే ఉంటాం మేమెక్కడుంటే దేవుడు అక్కడే ఉంటాడు. అయితే మీరు ఇక్కడ ఉండటానికి ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు. నేను తేవడం ఏమిట్రా? పాప ప్రక్షాళన చేయడం కోసం దేవుడే ఇక్కడికి వచ్చాడు. కాళ్ళొచ్చి నడిచొచ్చాడా, రెక్కలొచ్చి ఎగిరొచ్చాడా? భగవంతుణ్ణి హేళన చేశారో భగ్గున మండిపోతా. ముందు మీరు ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి కదిలించకపోతే ఈ జనం మండిపడతారు. నిజానికి దేవుడు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు, కానీ దేవుడే ఇక్కడ ఉండాలని కోరుకున్నాడు కనుక ఇక్కడ నుంచి నేను కదలివ్వను. ఇది మా కార్మికుల స్థలం, కదలివ్వకపోవడానికి మీరెవరండి? అయ్యా, ఇది దేవుడు కోరుకున్న స్థలం గనక దేవుడు స్థలంగానే నిర్ణయించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. మనుషులకే చోటు లేక అల్లాడిపోతుంటే దేవుడికి స్థలం కావాలని అఘోరిస్తారేమిటండి? మానవుణ్ణి సృష్టించింది దేవుడు కనుక ముందు దేవుడి సంగతి చూడాలి. ఆ దేవుణ్ణి సృష్టించింది ఈ మానవుడే గనుక ముందు ఆ మానవుల గురించి ఆలోచించండి. అవును కలెక్టర్ గారు, ఇక్కడ ఒక పెద్ద దేవాలయం నిర్మించి అందులో శాస్త్రీయ సాహిత్య సంగీత నృత్యాలను నేర్పుతూ ఆ నటరాజులో ఐక్యమైపోతాను. అయిపోండి, మాకే. కానీ మీ దేవుడికి ఖరీదైన పాలరాళ్లతో బంగారపు నగిశీలతో మందిరాలు కట్టించడానికి ఈ దేశంలో నల్ల డబ్బు దండిగా ఉన్న కోటీశ్వరులు ఎందరో ఉన్నారు. పట్టణాల నడిబొడ్డుల్లో దొంగ పట్టాల పేర్లతో ఎన్నో విశాలమైన ఖాళీ స్థలాలు గొప్పవాళ్ల చేతుల్లో ఉన్నాయి. అక్కడ ఉండమని చెప్పండి మీ దేవుణ్ణి. అంతేకాని పూట గడవని ఈ పూరి గుడిసెల మధ్య బ్రతుకు పోరాటం చేస్తున్నారు వీళ్ళు. తమ కష్టంతో ఈ సమాజాన్ని బ్రతికించాలని ఆరాటపడుతున్నారు వీళ్ళు. ఇలాంటి నిజమైన మనుషుల బ్రతుకుల్లో గోతులు తీయమని చెప్పాడా మీ దేవుడు? కాదు, కళ దైవారాధన కోసం. అందుకే మాకు దేవాలయం కావాలి. అవును, మాకు దేవాలయం కావాలి. కాదు, కళ ప్రజల కోసం కనుక మాకు మానవాలయమే కావాలి. సరే, ఇక్కడ నటరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగే వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష వహిస్తాను. పరమేశ్వర శాస్త్రి గారికి, పరమేశ్వర శాస్త్రి గారికి. శ్రమజీవులందరికీ ఈ స్థలం దక్కేటంత వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ఇది మాధవ సేవకు మానవ సేవకు మధ్య సమస్యగా తయారైంది. ఎటు నిర్ణయం తీసుకున్నా కులమతాల అలజడికి దారితీస్తుంది. కాబట్టి ప్రభుత్వంతో సంప్రదించకుండా నేనేమీ చేయలేను. మా గొప్పగా పెట్టావు బావా లిటికేషన్. ఇటు తండ్రికి కొడుక్కి పెట్టావు, అటు దేవుడికి మనిషికి పెట్టావు. ఇక ఐక్యరాజ్య సమితికి పోయినా ఈ తగువు తెల్లారదు మరి. ఏ ఆగిపోయారేమండి? మీ సంగీతాన్ని ఆ భగవంతునికి అర్పితం చేసిన తర్వాత దాని జీవితమే అక్కడితో అంతమైంది. దాని ప్రయాణమే అంతటితో ఆగిపోయింది. మానవ సేవే మాధవ సేవ అంటూ ఆ మాధవుణ్ణి అడ్డు పెట్టుకుని ఈ మానవులకు నిలువనే లేకుండా చేయడానికి ఆ భగవంతునికి అర్పితం చేశారా మీ సంగీతాన్ని? అందుకే ఈ కళ భగవంతుని కోసం కాదు, కళ కోసం కాదు, ఆ శ్రమజీవుల హృదయాంతరాళాల్లో నుంచి గర్జిస్తూ పుట్టినటువంటి ఆ కళ ఆ శ్రమజీవులకే అంకితం కావాలి. అర్థమైందా?
ఈ జనం నా కొడుకుల్ని పాడు చేసే ప్రజా కళాకారులు ప్రాణాలతో ఉండడానికి ఏం లేదు. మీరు వేరుపడినట్లే మీ సంగీతాన్ని కూడా జనం నుంచి ఎందుకు వేరు చేస్తారు? జనం మధ్యకు రానివ్వండి, జనం పాటే పాడనివ్వండి, జనంతో పాటే కలిసి బ్రతకనివ్వండి. మా జన సంగీతానికి చావు లేదు. జనం బ్రతికినంత కాలం, జగతి ఉన్నంత కాలం జనాభరణమై ప్రకాశిస్తూనే ఉంటుంది. ఏమిటి బావగారు, ఇందాక నుంచి వాడని అపశుద్ధి కూతురు కూస్తూ ఉంటే మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారా? మీరు కూడా ప్లేట్ భరించేసి ఆ ఆగాజంతో కలిసిపోతారన్నమాట. సరేలేండి, ఎంతైనా తండ్రి కొడుకులు ఎప్పుడూ ఒకటే. పదండి కదా, మనం చూద్దాం. పదండి. అన్నా అన్నా అన్నా, మన ప్రజాస్వామ్యాన్ని తగలబెడుతున్నారన్నా. మున్నా మంటలాడుకున్నా, పదండి. స్వామి, ఈ మనుషుల మధ్య, ఈ మంటల మధ్య, ఈ మారణ హోమాల నడుమ నీ ఉండలేవు. రా, మన ఇంటికి వెళదాం. నా ఇంటినే నీకు ఆలయం చేస్తా, నా జీవితాన్నే హారతిగా వెలిగిస్తా. రా స్వామి. డాక్టర్ బాబు, రక్తం చాలా పోయిందయ్యా. క్షణాల్లో రక్తం ఎక్కిస్తే తప్ప అతను బతక. ఎక్కించండి బాబు, త్వరగా ఎక్కించండి బాబు. అన్ఫార్చునేట్లీ అతను రక్తంతో కలిసే రక్తం మన హాస్పిటల్లో స్టాక్ లేదయ్యా. డాక్టర్, పేషెంట్ పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. ఐఎమ్ కమింగ్. డాక్టర్ బాబు, మా అయ్యగారిని ఎలాగైనా రక్షించండి బాబు, మా అయ్యగారిని ఎలాగైనా రక్షించండి బాబు. ఇస్తానయ్యా, కానీ రక్తం నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తావా అని. ఇస్తా బాబు, ఇస్తా బాబు. మా అయ్యగారు బతుకుతారంటే నా ప్రాణం ఏమన్నా ఇస్తా బాబు. వెరీ గుడ్, వెరీ గుడ్. కమా. కానీ బాబు, నేను రక్తం ఇచ్చినట్టు మాత్రం మా అయ్యగారితో చెప్పండి బాబు. నోహను, మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు శాస్త్రి గారు,
మీకు సమయానికి రక్తదానం చేసి మీ ప్రాణం కాపాడిన ఆ మనిషికి అయ్యా తప్పకండి, నన్ను తప్పకండి. అమ్మా మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను తప్పకండి, నన్ను తప్పకండి. నేను చేసినవన్నీ తప్పుడు పనులే. నా జీవితం అంతా అపశృతే. మీ జనశృతి నా అపశృతుల ఆట కట్టించింది. నేను మీలో కలిసిపోతా. జనం పాటే పాడతా, జనం బాటే నడుస్తా, జనం మనం అంటా. రేయ్, ప్రజల్ని ప్రజా కళాకారుల్ని మట్టు పెడదాం అనుకున్నారా? ఇప్పుడు మిమ్మల్నే మంట పెడతాం. మమ్మల్ని క్షమించి వదిలేస్తే మేమే కాదు, మాలాంటి తప్పు నా కొడుకులు అందరమే మీ మాట వింటాం, మీ పాట నడుస్తాం. జనం మనం అంటాం, జనం మనం అంటాం. పగల పెట్టాల్సింది వీళ్ళని కాదు, ఇలాంటి పాపిష్టి విధవల్ని తయారు చేస్తున్న ఈ వ్యవస్థని. ఈ అరుణోదయం సూర్యోదయం ఉన్నంత కాలం వర్ధిల్లాలి. కులం కంటే గుణం గొప్పది, మతం కంటే మానవత్వం గొప్పది. మానవత్వాన్ని మించిన దైవత్వం లేదు. జనంతో కలవలేని మనిషి మనిషి కాదు, జనాన్ని కదిలించలేని సాహిత్యం సాహిత్యం కాదు, జనజీవన సమరానికి జనావడిని నడిపించలేని కళ కళ కాదు, చైతన్య దీపికను వెలిగించలేని సంగీతం సంగీతం కాదు, గొంతెత్తి ప్రజలను పిలువలేని పాట పాట కాదు. అందుకే నేను సైతం విప్లవాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తా. నేను సైతం ఎర్ర బాటకు వేగు చుక్కగా సాగిపోతా. నేను సైతం జనం ఘోషణ గళం గలిపి జనం పాటలే పాడుతా.